ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ఎన్. ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్లి అచ్చట 10వ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురానికి నడుచుకుంటూ వెళ్లేవారు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినను ప్రజాసేవ చేయటానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్తో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడైన కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. కొంతకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట నియమితులయ్యారు. కాంగ్రెస్ క్యాబినెట్లో తక్కువ వయస్సు గల మంత్రిగా గుర్తింపు పొందారు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పెట్టాడు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి విద్యుత్ సుంకాలను పెంచాడు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని కలిశారు. అమెరికన్ మ్యాగజైన్ టైమ్కు చెందిన అపరిసిమ్ ఘోష్ కేవలం 5 సంవత్సరాల్లో అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని భారతదేశం కొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా మార్చాడు అని తెలిపారు. ఆ పత్రిక అతన్ని సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా అభివర్ణించింది. తెలుగుదేశం పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 శాసనసభ స్థానాలకు 135 స్థానాల్లో విజయం సాధించింది. నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. మునుపెన్నడూ లేనంత మెజార్టీ సాధించింది. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీపై 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకొని పోయింది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాలతో ఆధిక్యం కొనసాగింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచి 100% ఫలితంతో భారీ సంచలనం సృష్టించింది. భారతీయ జనతా పార్టీ 8 చోట్ల కమల వికాసం చెందింది.